జీవితమస్తుకు స్వాగతం. అరట్టాయి ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తోన్న భారతీయ మెసేజింగ్ యాప్. ఆత్మనిర్భర్ భారత్ ఆశయాలకు అనుగుణంగా జనవరి 2021లో తమిళనాడులోని ఒక చిన్న గ్రామంలో జోహో అనే సంస్థ ప్రారంభించిన అరట్టై మెసేజింగ్ యాప్ వాట్సాప్కు పోటీగా నిలిచి కోటికి మించిన డౌన్లోడ్స్తో దూసుకుపోతూ సంచలనాలు రేపుతోంది. కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్లు ఇచ్చిన ప్రోత్సాహంతో అటు యాప్ స్టోర్లోనూ ఇటు ప్లే స్టోర్లోనూ కూడా స్వల్ప కాలంలోనే సోషల్ నెట్వర్కింగ్ కేటగిరీలో ప్రథమ స్థానానికి ఎదిగిన అరట్టై మెసేజింగ్ యాప్ వాట్సాప్తో పోలిస్తే ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉంది. మనందరం ప్రతిరోజు వాడుతున్న వాట్సాప్లో ఉన్న దాదాపు అన్ని సౌకర్యాలు అరట్టై యాప్లో కూడా ఉన్నాయి. టెక్స్ట్ మెసేజింగ్, ఫోటో షేరింగ్, వీడియో షేరింగ్, ఆడియో కాల్స్, వీడియో కాల్స్, ఇలా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అయితే గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, వాట్సాప్ లాగా యూజర్ల యొక్క వ్యక్తిగత డేటాను మేము మానిటైజ్ చెయ్యము అని అరట్టై వ్యవస్థాపక సంస్థ జోహో ప్రకటించడం వల్ల యూజర్స్ డేటా భద్రతకు భరోసా లభిస్తుంది అని విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఈ అరట్టై యాప్ ప్రత్యేకతలు ఏమిటి, వాట్సాప్లో లేనివి అరట్టైలో మాత్రమే ఉన్నవి అయిన ఆ స్పెషల్ ఫీచర్స్ ఏమిటి అనే విషయాల్ని మనం ఈ వీడియోలో చర్చిద్దాం. దయచేసి వీడియో పూర్తిగా చూసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని యూట్యూబ్లో కామెంట్గా రాయండి. వీడియో లింకును అందరితో పంచుకోండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ప్రోత్సహించండి. వాట్సాప్లో లేనిది అరట్టైలో ఉన్న ఒక ప్రత్యేక ఫీచర్ పాకెట్. ఇది అరట్టై యాప్లో మన పర్సనల్ స్టోరేజ్ స్పేస్. ఈ స్పేస్ని మనం ప్రైవేట్ డైరీ అని చెప్పుకోవచ్చు. దీన్ని ఉపయోగించడం కూడా చాలా సులభం. మన ప్రైవేట్ నోట్సు, రిమైండర్లు, తర్వాత ఎప్పుడైనా వీలు వెంబడి మనం చదవాలనుకుంటున్న ఆర్టికల్ లింక్సు, తర్వాత చూడాలనుకునే వీడియో లింకులు, వెబ్ పేజీ లింకులు, పీడిఎఫ్ డాక్యుమెంట్లు, ఫోటోలు, వీడియోలు, స్క్రీన్ షాట్లు, ఇలా అన్నీ ఒక చోట సేవ్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకునే అవకాశం లభిస్తుంది మనకి ఈ పాకెట్ ఫీచర్ ద్వారా. ఈ అరట్టై పాకెట్లో మనం దాచుకున్నవన్నీ కేవలం మనం మాత్రమే యాక్సెస్ చేయగలం. వాటిని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వేరే వారికి షేర్ కూడా చేయొచ్చు. అలాగే అరట్టై పాకెట్ ఫీచర్ని డ్రాఫ్ట్ మెసేజెస్ రాయడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. ఎవరికైనా మనం పంపాలనుకున్న టెక్స్ట్ మెసేజ్ని ముందుగా పాకెట్లో టైప్ చేసి దాన్ని ఎడిట్ చేసుకుని ఫైనల్ వెర్షన్ని వేరే వారికి షేర్ చేయొచ్చు. ముఖ్యమైన ఫైల్స్ని తక్షణమే యాక్సెస్ చేయడానికి అరట్టై పాకెట్స్ ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అరట్టైలో ఉన్న మరొక ప్రత్యేక ఫీచర్ మీటింగ్. గూగుల్ మీట్, జూమ్ మీటింగ్లకు ఇది ప్రత్యామ్నాయం అని చెప్పుకోవచ్చు. వాట్సాప్లో ఉన్న గ్రూప్ కాలింగ్కి భిన్నంగా అరట్టై మీటింగ్ ఫీచర్ ద్వారా ఆడియో లేదా వీడియో మీటింగ్లో ఒకేసారి 261 మంది వరకు పాల్గొనవచ్చు. ఒక హోస్టు, 10 మంది కోహోస్టులు, 250 మంది సభ్యులు, మొత్తం 261 మంది ఒకేసారి ఈ ఆడియో లేదా వీడియో మీటింగ్లో పాల్గొవచ్చు. 24 గంటల వరకు నిరాటంకంగా ఉచితంగా ఆడియో లేదా వీడియో మీటింగ్ కొనసాగించవచ్చు. మరొక ప్రత్యేకత ఏంటంటే, ఈ లైవ్ వీడియో లేదా ఆడియో కాల్ను పూర్తిగా రికార్డ్ చేసుకుని తరువాత ఆ రికార్డింగ్ని అందరికీ పోస్ట్ చేయొచ్చు. తక్కువ బ్యాండ్విడ్త్ నెట్వర్క్ ఉన్న ప్రాంతాల్లోనూ బలహీనమైన కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లో కూడా ఈ మీటింగ్ ఫీచర్ చాలా బాగా పనిచేసేలాగా అరట్టై యాప్ ఆప్టిమైజ్ చేయబడింది. మీ ఫోన్లో అరట్టై యాప్ లేకపోయినా కూడా మీటింగ్ లింక్ ద్వారా మీరు మీటింగ్లో పాల్గొవచ్చు. అరట్టై మీటింగ్ను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ప్రారంభించవచ్చు, లేదా భవిష్యత్తులో ప్లాన్ చేసిన మీటింగ్ను షెడ్యూల్ చేసి ఆ లింకును మీటింగ్లో ఎవరు పాల్గొనాలో వారితో పంచుకోవచ్చు. అంతేకాకుండా గతంలో జరిగిన మీటింగ్స్ని యాక్సెస్ చేసి ఆ రికార్డింగ్స్ను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వేరే వాళ్ళు క్రియేట్ చేసిన ఆడియో లేదా వీడియో మీటింగ్స్కి ఎవరైనా మనల్ని ఇన్వైట్ చేసేలాగా, లేదా మన కాంటాక్ట్స్ మాత్రమే మనల్ని ఇన్వైట్ చేసేలాగా, లేదా ఎవ్వరూ మనల్ని ఇన్వైట్ చేయడానికి వీలు లేకుండా కూడా మనం అరట్టై యాప్లో సెట్ చేసుకోవచ్చు. పెద్ద సంఖ్యలో ప్రేక్షకుల ముందు ప్రజెంటేషన్స్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు,
లైవ్ ఈవెంట్స్ను స్ట్రీమ్ చేయాల్సి వచ్చినప్పుడు, క్రియేటర్స్ ఫ్యాన్స్తో ఇంటరాక్ట్ చేయాల్సి వచ్చినప్పుడు, బిజినెస్ మెన్కి, కమ్యూనిటీ లీడర్స్కి, కాలేజ్ రీయూనియన్స్కి ఈ అరట్టాయ్ మీటింగ్ ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఆడియో వీడియో కాల్స్ పూర్తిగా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ కాబట్టి గోప్యతకి భద్రతకి ఎటువంటి ఇబ్బంది లేదు. వాట్సాప్కు భిన్నంగా అరట్టాయ్ లైవ్ లొకేషన్ షేరింగ్ ఒక అడుగు ముందుకేసి ఒక వినూత్నమైన విధానాన్ని తీసుకొచ్చింది. మనకి లొకేషన్ షేరింగ్ విభాగంలో ఎంత సమయం మనం లైవ్ లొకేషన్ షేర్ చేయాలనుకుంటున్నామో, ఉదాహరణకి 15 నిమిషాలు, గంట, 2 గంటలు, 8 గంటలు, ఈ ఆప్షన్స్తో పాటు నేను చేరుకునే వరకు టిల్ ఐ రీచ్ అనే ఎంపిక కనిపిస్తుంది. మీరు ఎక్కడికి వెళ్తున్నారో ఆ లొకేషన్ సెట్ చేసి ఈ టిల్ ఐ రీచ్ అనే ఆప్షన్ ఎంపిక చేసుకుంటే మీరు గమ్యం చేరుకునే వరకు అవతల వారికి మీ లొకేషన్ షేర్ చేయబడుతుంది. అంతేకాకుండా మీరు చేరుకున్న తర్వాత మీరు ఆఫ్ చేయనవసరం లేకుండా ఆటోమేటిక్గా లొకేషన్ షేర్ చేయడం ఆగిపోతుంది. ఛానల్ ఆప్షన్ ద్వారా ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్, మ్యూజిక్, స్పోర్ట్స్ ఇలా దాదాపు 17కు పైగా విభాగాల్లో ఏ విభాగానికి ఆ విభాగంలో ఒక కొత్త ఛానల్ క్రియేట్ చేసుకుని ఆ ఛానల్కి మీకు నచ్చిన పేరు పెట్టుకోవచ్చు. ఇలా క్రియేట్ చేసిన ఒక్కొక్క ఛానల్లోనూ 100 మంది వరకు యూజర్స్ని యాడ్ చేసుకుని ఆ ఛానల్కి సంబంధించిన మెసేజెస్, వీడియోసు, ఫొటోసు, ఆడియో మెసేజ్లు, అప్డేట్సు వారికి షేర్ చేయొచ్చు. ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్టాప్, డెస్క్టాప్తో పాటు అరట్టాయ్ యాప్ని మనం ఆండ్రాయిడ్ టీవీలో కూడా యాక్సెస్ చేయొచ్చు. అరట్టాయ్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫోన్లోని అరట్టాయ్ యాప్ని టీవీకి లింక్ చేసుకోవచ్చు. ఇది ఎక్కువ మందితో వీడియో కాల్లో పాల్గొన్నప్పుడు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే అరట్టాయ్ యాప్లో ఎటువంటి అడ్వర్టైజ్మెంట్స్ ప్రదర్శించబడవు. డేటా మొత్తం భారతీయ సర్వర్స్లోనే భద్రపరచబడుతుంది కాబట్టి గోప్యతకి, భద్రతకి భరోసా లభిస్తుంది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో, యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్తో దూసుకుపోతున్న అరట్టాయ్ యాప్లో చాటింగ్ మెసేజెస్ కూడా త్వరలోనే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ తీసుకొస్తామని జోహో సంస్థ ప్రకటించింది. వాట్సాప్కు ధీటుగా ఎదుగుతున్న అరట్టాయ్ మరిన్ని అప్డేట్స్, కొత్త ఫీచర్స్ తీసుకుని వస్తే వాట్సాప్కు పూర్తి ప్రత్యామ్నాయంగా స్థిరపడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అవి వాట్సాప్లో లేనివి, అరట్టాయ్లో మాత్రమే ఉన్న ప్రత్యేకమైన ఫీచర్స్. దయచేసి ఈ వీడియో లింక్ను మీ మిత్రులందరితో పంచుకోండి. మీ అభిప్రాయాన్ని యూట్యూబ్లో కామెంట్గా రాయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జీవితమస్తు.